మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అలాగే బుచ్చి చైర్పర్సన్ సుప్రజ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, అభివృద్ధి ప్రజల గడపకు చేర్చే వారధులు మన రాష్ట్ర మంత్రివర్యులు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్ఫూర్తితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు ఒక ఉదాహరణ. ఆయన పనితీరే దానికి నిదర్శనం. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి. అలాగే గత 5 ఏళ్లలో కరెంట్ బిల్ చూస్తే సామాన్యుడు గుండె గుబేల్మనేది, షాక్ కొట్టేది. కరెంట్ బిల్లులు చూస్తే, కరెంట్ వైర్లు తాకితే కాదు, బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి. అలాగా గత 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. ఆ ఘనత మన మంత్రి గొట్టిపాటి రవి గారిది అని చెప్పి మనం చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజా పక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ప్రజల ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వం ఇది, పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు 10 కోట్ల వ్యయంతో 2 33 kV సబ్ స్టేషన్లు ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు మొదటగా ఇక్కడ పంచేడులో ప్రారంభించాం. అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం. దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదట దాన్ని గొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 2 సబ్ స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడులో 3,37,00,000, కుడితిపాలెం సబ్ స్టేషన్ 3,61,00,000తో, అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి 3 కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిరంతరం 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తూ మరోపక్క విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ, అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ఆక్వా రైతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో 3.5 రూపాయి కరెంట్ యూనిట్ ఉంటే ఈ రోజు దాన్ని 1.5 రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్టీఎస్ఎస్ స్కీమ్ తో ప్రతి విలేజ్ లో 3 ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంది వాళ్ళ ఇళ్ల మీద తీగలు, పాత పోల్స్, ఇరిగిపోయిన పోల్స్ ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది. అలాంటిది ఈ ఆర్టీఎస్ఎస్ ద్వారా మనకి కొత్త పోల్స్ అయితేనేమి, ఆ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల 3 ఫేజ్ కరెంట్ విలేజెస్ లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది. ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి, రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం. అన్ని గ్రామాలలో 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకై 92,36,00,000తో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో.
అలాగే కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరుపేట మరి కొడవలూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలని కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు. దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అదేవిధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మాకు 132 kV సబ్ స్టేషన్ కి శాంక్షన్ అయి వచ్చింది. ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం. అది కూడా మాకు అతి త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు ఎంత సమపాలనలో తీసుకెళ్తున్నారో, అలాగే ఇలాంటివన్నీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శాఖకు సంబంధించి ప్రతి ఒక్క మంత్రివర్యులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకి ఏమి అవసరాలో అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఈ రోజు ఇటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యుల్ని కలిగి ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న గొప్ప అదృష్టం. ఇటువంటి అడ్మినిస్ట్రేటర్ కింద మనమంతా కూడా ఉన్నాము అంటే ఎంతో గొప్ప విషయం. వీటన్నిటితో పాటు ఈ రోజు మనం ఇంకొక ముఖ్య విషయం గుర్తు చేసుకోవాలి. అది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. 2023 జనవరి 27న ఒక చారిత్రాత్మకమైన రోజు. ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పునాదులు వేస్తూ భావి తరాల అభివృద్ధి కోసం ఊపిరి పోస్తూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు. అది ఆ యువగలం ప్రారంభం కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలి. ఆనాటి పరిస్థితి, ప్రజల్లో తెలియని ఆందోళన, ప్రశ్నార్థకంగా మారిన అమరావతి, ఆగిపోయిన పారిశ్రామిక ప్రగతి, దిక్కుతోచని స్థితిలో యువత, ఉపాధి అవకాశాలు, గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతాంగం, దళితులు, బీసీలు మీద దాడులు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులు, పెరిగిన దౌర్జన్యాలు, ఇవన్నీ కలిపి ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ అని ఆందోళన ఉన్న ప్రజలకు నేనున్నాను అంటూ ఒక ధృవతార ఆ రోజు వెలిసింది. అదే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు. ప్రజలు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఒక వెలుగులాగా మీ అందరి మధ్యలోకి వచ్చి నేనున్నాను, భవిష్యత్తు తరాల వారికి అండగా ఉంటాను అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజల తరఫున సమాజానికి ధైర్యం నింపుతూ భవిష్యత్తుకు ఆశలు రేపుతూ తన నవగలం వినిపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ 132 కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయం. ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం, చంద్రబాబు గారి లక్ష్య సాధన కోసం నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా పనిచేస్తున్న యువగల అధినేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆయన విచ్చేసినప్పుడు 2 వరాలు ఇవ్వడం జరిగింది. అది ఒకటి, ఎంతో మంది ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్న మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి యానాది కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ యానాది కార్పొరేషన్ ఈ రోజు ప్రాసెస్ లో ఉంది. అది తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తప్పకుండా దాన్ని మనకి ఇస్తారు. అలాగే ఆయనకి రైతులు కల్లాలు అడిగారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనము 5 మండలాల్లో 5 కల్లాలు ఆల్రెడీ నోటిఫై చేశాము. అది త్వరలోనే ప్రజలకి అందుబాటు తీసుకొస్తాము. అలాగే మళ్ళీ 2వ విడత 3వ విడత కూడా ప్రతి దగ్గర ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ కల్లాలు మీకు బహుమతిగా ఇవ్వమని ఆయన చెప్పారు. తప్పకుండా ఈ ఆయన ఏదైతే మాటలు 2 చెప్పారో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అవి 2 కూడా నెరవేరుస్తామని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ఈరోజు మనకి ఇటువంటి
ఒక సబ్ స్టేషన్ ఇవ్వడం, ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా నీళ్లు రావడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి తమ సాయశక్తులు ఉపయోగించి పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం.